ఇంతకతను సిగరెట్ మానేశాడా? లేదురా, సిగరెట్ మానేయలేదు, కానీ ఆ కేజీని అలా పెట్టుకున్నాడు. అయితే నువ్వు అర్జెంట్గా వీనస్ విగ్రహానికి వెళ్ళిపో. మీరు ఎప్పుడైనా గుళ్ళకు పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బావుల్లో కోనేరులో రూపాయి కాయిన్ అని 2 రూపాయల కాయిన్ అని వేస్తారు కదా. టర్మినేటర్ ఈ పేరు వినగానే మీకు ఒక ఫేమస్ హాలీవుడ్ సినిమా గుర్తొచ్చింది కదా. అయితే ఒకసారి వీడియో చూడండి. చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి పడే తిప్పలు అన్నీ కాదు. మీకు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉందా? కామెంట్ చేయండి. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. టర్కీలోని ఇబ్రహీం యూసిల్ అనే ఒక పర్సన్కి సిగరెట్ అంటే చాలా అడిక్షన్. ఎంత అడిక్షన్ అంటే ఆయన 16 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు డైలీ 2 ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ తాగేవాడు, డైలీ ఎవ్రీడే. దీంతో ఆయన హెల్త్ పాడై చాలా విసిగి చెందాడు. ఎలాగైనా ఈ హ్యాబిట్ని దూరం చేసుకున్నాం అనుకున్నాడు, కానీ ఆయన వల్ల అవ్వలేదు. చాలా రకాలుగా ప్రయత్నించాడు, కానీ ఆయన వల్ల అవ్వలేదు. దీంతో విసిగి చెందిన అతను ఒకరోజు ఒక బైక్ హెల్మెట్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు. దీంతో 130 అడుగుల కాపర్ వైర్ను యూజ్ చేసి హెల్మెట్ లాగా ఒక కేజ్ను తయారు చేసుకొని ఆయన పేసి పెట్టుకున్నాడు. దానికి కీస్ వేసి ఆయన వైఫ్కి ఇచ్చాడు. వాళ్ళ వైఫ్ ఓన్లీ ఫుడ్ తినేటప్పుడు మాత్రమే ఆ కేస్ను ఓపెన్ చేసేది. ఇంతకతను సిగరెట్ మానేశాడా? లేదురా, సిగరెట్ మానేయలేదు, కానీ ఆ కేజీని అలా పెట్టుకున్నాడు. ఆ కేజ్ని ఓపెన్ చేసి కీ పోతే అతని పరిస్థితి ఏంటో. ఏముంది, నరుకుడే. అదే కేజీ. రే, ఎగ్జామ్స్ కదరా, చదువుకోకుండా అలా సెల్ ఫోన్ చూస్తావేంటి? ఇప్పుడు జగన్ మావయ్య కామెంట్ అంది స్త్రీలు, ఐ విల్ స్టార్ట్ మై స్టడీయింగ్. ఎక్కడ దొరికిన సంతరా ఇది? ఛత్! మీరు కూడా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో చాలా రకాల ట్రెండ్స్ చూసే ఉంటారు. అయితే సోషల్ మీడియా లేకముందు నుంచే ఈ ట్రెండ్ మ్యానియా అనేది ఉండేది. నమ్ముకుంటున్నారా? అయితే 19th and 20th సెంచరీలో చాలా రకాల ట్రెండ్స్ పుట్టుకొచ్చాయి. వాటిలో ఒకటే ఈ ట్రిక్ ఫోటోగ్రఫీ. 1850s ఆ టైం పీరియడ్లో ఇలా హ్యాండ్లో హెడ్ పట్టుకొని ఫోటో దిగడం అనేది ఒక పెద్ద ట్రెండ్ ఆ టైంలో. ఇది చాలా ఫేమస్ అయింది. మీరు ఎప్పుడైనా నైట్ టైం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా నైట్ షిఫ్ట్ వర్క్ చేయాల్సి వస్తే మీకు నిద్ర వస్తే ఏం చేస్తారు? ఏముంది, ఫేస్ వాష్ చేసుకొని నిద్ర ఆపుకోవడానికి ట్రై చేస్తుంటారా? లేకపోతే ఏ మ్యూజిక్ వింటూ నిద్ర ఆపడానికి ట్రై చేస్తారా? అయితే ఈసారి అలా చేయకండి. కామెడీ కంటెంట్ కానీ కామెడీ షోస్ కానీ వినండి. ఎందుకంటే ఒక రీసెర్చ్ ప్రకారం ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు కానీ కోపంలో ఉన్నప్పుడు కానీ నిద్రపోగలడు, కానీ నవ్వుతుంటే మాత్రం నిద్రపోలేడు. రాత్రి నేను నవ్వనే, కానీ మేలుకుంటా. ఎందుకంటావు? నీలాంటి గురుకాలకు అలాంటివి అవసరం లేదు మావా. న్యాచురల్గా మీరు మేరుకుంటారు. టర్మినేటర్ ఈ పేరు వినగానే మీకు ఒక ఫేమస్ హాలీవుడ్ సినిమా గుర్తొచ్చింది కదా. అయితే ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియోలో కనపడుతున్న ప్రాంతం అలాస్కాలోనిది. ఈ వీడియోలో ఒకవైపు రాత్రి ఉంటే మరోవైపు పగలుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే భూమిపై పగలను మరియు రాత్రిని విడదీసే లైన్కి మధ్యలో ఈ ప్రాంతం ఉంది. అలా ఉండడం వల్ల ఒకవైపు పగలు ఒకవైపు రాత్రి కనబడుతుంది. ఈ సన్నని లైన్నే టర్మినేటర్ అంటారు. మనలో చాలా మందికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. నాకైతే క్రికెట్ పిచ్చి ఉంది. మరి మీకు ఏ పిచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇంగ్లాండ్లోని మ్యాక్గన్ అని ఒక పర్సన్ ఉన్నాడనమాట. ఆయనకి టాటూస్ అంటే చాలా పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఆయన ఒళ్ళంతా దాదాపు 98% టాటూస్ వేసుకున్నాడు. మరి మిగతా 2% ఎక్కడుందంటావు? మీరు ఎంతమంది అడవిలో కానీ జూలో కానీ ఎలిఫెంట్ చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి దాని కలర్ ఏంటో కింద కామెంట్లో చెప్తారా? ఏనుగు కలర్ ఏంటి అడుగుతారంటారా? అయితే ఒకసారి ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో కనపడుతున్న ఎలిఫెంట్ని ఆల్బినో ఎలిఫెంట్ అంటారు. ఇది భూమిపై చాలా రేర్. ఎంత రేర్ అంటే ఈ జాతికి సంబంధించిన ఎలిఫెంట్స్ కేవలం 30 మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు రోజులు ఎన్నిసార్లు అవుతారు? లేడీస్ అయితే అంత అవసరం లేదు, మెన్ అయితే మాత్రం కింద కామెంట్ చేయండి. చాలా రీసెర్చెస్ ప్రకారం బేబీస్ అంటే చిన్నపిల్లలు రోజుకు 200 నుంచి 400 సార్లు అవుతారట. అదే లేడీస్ అయితే కనుక రోజుకి 62 సార్లు అవుతారట. మనం మగజాతి ఆన్మత్యాలు మాత్రం రోజుకి 8 సార్లు మాత్రమే అవుతారట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత గ్రేట్ డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నారో. బా,
ఏంట్రా బాబు, ఇంత చదివినా ఒక్కరు కూడా మైండ్కి ఎక్కట్లేరు. ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండింటే బాగుండు. సంవత్సరం అంతా గాలి తిరుగులు తిరిగి ఇప్పుడు చదివితే ఏం ఎక్కుద్దిరా. అలా డిస్కరేజ్ చేయకు మావా. ఏరే టిప్స్ ఉంటే చెప్పు, ఒక రోజు ఎగ్జామ్ ముందు. అయితే నువ్వు అర్జెంటుగా వీనస్ గ్రహానికి వెళ్ళిపో. ఆ? మీకు కూడా ఏం అర్థం కాలేదు కదా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సాధారణంగా భూమిపై ఒక సంవత్సరం గడవాలంటే 365 రోజులు పడుతుంది. కానీ వీనస్ గ్రహంపై ఒక రోజు గడిచే లోపలే ఒక సంవత్సరం పూర్తయిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, సాధారణంగా ఒక రోజు పూర్తి అవ్వాలంటే ఏదైనా గ్రహానికి తన యాక్సిస్ పాయింట్ నుంచి 360 డిగ్రీస్ పూర్తి అవ్వాలి, అంటే ఒక రొటేషన్ పూర్తి అవ్వాలి. అలాగే ఒక సంవత్సరం పూర్తి అవ్వాలంటే సూర్యుడి చుట్టూ ఒక రెవల్యూషన్ చేయాలి. కానీ వీనస్ గ్రహంపై ఒక డే పూర్తి అవ్వాలంటే 243 ఎర్త్ డేస్ పడుతుంది. కానీ ఒక 1 ఇయర్ పూర్తి అవ్వాలంటే 225 ఎర్త్ డేస్ మాత్రమే పడుతుంది. మీరు ఎప్పుడైనా గుళ్ళకు పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బావుల్లో, కోనేరులో రూపాయి కాయిన్ అని, 2 రూపాయల కాయిన్ అని వేస్తారు కదా. బలిసిన వాళ్ళు అయితే కట్టలు కట్టలు కూడా వేస్తారు. ఎప్పుడైనా అలా ఎందుకు వేస్తారు అని ఆలోచించారా? ఏముంది, పుణ్యాలు వస్తాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, ఇదేగా. కానీ దీనికి అసలైన యాక్చువల్ రీజన్ ఇంకోటి ఉంది. పూర్వకాలంలో మన పూర్వీకులు అలా నదుల్లో, బావుల్లో సిల్వర్, కాపర్ కాయిన్స్ వేసేవారు. అలా ఎందుకు వేసేవారంటే ఆ మెటల్స్కి నీటిని ప్యూరిఫై చేసే ఎబిలిటీ ఉంది. అలా చేయడం వల్ల ఆ నీరు తాగడానికి పనికొచ్చేవి. కాలక్రమైన పద్ధతి మారుతూ అందులో బంగారం, చాలా డబ్బు వేస్తున్నారు. అలా చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మన ఇండియన్ సినిమాల్లో ఫస్ట్ టైం 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా తెలుసా? మీకు 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను, ఒకసారి గెస్ట్ చేసి కింద కామెంట్లో తెలియజేయండి. మీలో చాలామంది అమితాబ్ బచ్చన్ గారి డాన్ సినిమాను లేదా షోలేని అనుకుంటారు. అది కాకపోతే ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళ సినిమాలేని అనుకుంటారు. బట్ ఇలా అనుకుంటే యువర్ రాంగ్. ఎందుకంటే మన ఇండియాలో ఫస్ట్ టైం 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఏదో తెలుసా? మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన డిస్కో డాన్సర్. ఈ సినిమా 1982లో రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లోనే సోవియట్ బాక్స్ ఆఫీస్ వద్ద 90 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అప్పటి ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేసి చూస్తే ఈ సినిమా ఇప్పటికీ 1700 కోట్లు కలెక్ట్ చేసినట్టుంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోహన్ కన్వర్స్. మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఎపిక్స్ గురించి చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హలో గాయస్, మహాభారతం క్యారెక్టర్స్ గురించి ఒక సిరీస్ చేసాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి లుక్ వేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.